ఫస్ట్ మనకి కావాల్సింది ఏంటిది మెజర్మెంట్స్. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ లెంత్, షోల్డర్, ఆర్మోల్, చెస్ట్ రౌండ్, వేస్ట్, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్, అపెక్స్ లెంత్, అపెక్స్ విడ్త్. ఇవి మన మెయిన్ మెజర్మెంట్స్ ఫర్ బ్లౌజ్. ఓకేనా. ఇప్పుడు ప్యాటర్న్ వచ్చేసరికి కొన్ని మెజర్మెంట్స్ చేంజ్ అవుతాయి. మనం ప్యాటర్న్ తో పాటు అవి కూడా చూసుకుందాం. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి ఆన్ ఫోల్డ్. మెయిన్ మనది ఏంటి ఆన్ ఫోల్డ్, అది మన సైడ్ మాత్రమే ఉండాలి. ఓకేనా. ఫస్ట్ ఒక లైన్ మార్కింగ్ చేసేసుకొని లెంత్, మన బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో అంత మార్క్ చేసుకొని ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ షోల్డర్. షోల్డర్ ఎంత 14.5 కదా. 14.5 డివైడెడ్ బై 2 ఎంత 7. ఎందుకు 7 తీసుకుంటున్నాం మనం, ఎందుకంటే ఇది బోట్ నెక్. ఓకేనా. బోట్ నెక్ కాబట్టి మనం ఫుల్ షోల్డర్ తీసుకుంటున్నాం. అదే డీప్ నెక్ అయితే షోల్డర్ మెజర్మెంట్ చేంజ్ అవుతుంది. అంటే ప్యాటర్న్ ని బట్టి. ఒకవేళ ఇది రౌండ్ నెక్ వచ్చింది అనుకో, అప్పుడు షోల్డర్ అనేది మనకి చేంజ్ అవుతుంది కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు ఇది బోట్ నెక్ కాబట్టి మనం ఫుల్ షోల్డర్ తీసుకుంటున్నాం. ఓకేనా.